పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఇంటిని వదిలి వెళ్ళిపోవడం ఈజ్ వెరీ పెయిన్ఫుల్. బట్ గెస్ వాట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్? కెరీర్ వల్లనో స్టడీస్ వల్లనో ఉన్న ప్లేస్ని కన్నవాళ్ళని విడిచి దూరంగా ఉండడం ఈజ్ ఈవెన్ మోర్ పెయిన్ఫుల్. ఎలాంటి వారైనా ఏదో ఒక స్టేజ్లో ఈ ఫేజ్ని ఎదుర్కొంటారు. ఆ టైంలో మన థాట్స్ ఎలా ఉంటాయి, ఏం ఆలోచిస్తాం, ఏం ఫీల్ అవుతూ ఉంటాం? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సరే మన ఈ సిరీస్ అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. తన కలలను సాధించేందుకు ముందుకెళ్లే ప్రతి అడుగులోనూ అమ్మా నాన్నల త్యాగాల ప్రతిబింబమే కనిపిస్తుంది. తాను వేస్తున్న ప్రతి అడుగు సరైనదేనా అని మనసులో ఒక్కసారిగా ఎదురు ప్రశ్న పడుతుంది. ఎందుకంటే అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. ఎక్కడో కొత్త ఊరు, కొత్త జీవితం, కొత్త ప్రపంచం. ప్రతి క్షణం అమ్మ చెప్పిన మాటలు తన గుండెల్లో మోగుతూనే ఉంటాయి. ఇంటికి దూరంగా ఉన్నా ఆ మాటలే తనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఎప్పటికీ ఆ మాటలే తనని దిక్సూచిలా నడిపిస్తాయి. ఎందుకంటే అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. రోజు దేవుని మొక్కడం తనకి అలవాటేమీ కాదు. అదొక ప్రయత్నం. మనసులో ఉన్న భయాలన్నిటినీ మర్చిపోవాలన్న ప్రయత్నం. ఇంట్లో అంతా బానే ఉందా అనే ప్రశ్నకు తనలో వినిపించే మౌనం మాత్రమే సమాధానం. ఎందుకంటే అమ్మాయే కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. అమ్మ ఫోన్ చేయకపోతే ఏదో కంగారు, నాన్న తిన్నావా అని అడగకపోతే తెలియని వెలితి, బయటకు కనిపించే తన నవ్వు వెనక ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు దాగి ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. కలలు చూడడం అంత కష్టమేమీ కాదు, కానీ వాటిని చేరేందుకు చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం మాత్రం మీరు నా పక్కన లేకపోతే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇంతకన్నా ఎప్పటిలానే ఇంట్లో మీ ఎదురుగా ఓ మూల కూర్చోవడం బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. ఈరోజు తనకి డీడేనే కావచ్చు, తను వెళ్ళే ఆఫీస్ తన కలే కావచ్చు, తనకు ఇష్టమైన దారే కావచ్చు. కానీ ఇంట్లో ఉండే ఆ వార్మ్త్ని ఏ ఏసీ రూమ్లో కూడా ఫీల్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే అమ్మాయే కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. ఒక అమ్మాయి కలలు సాధిస్తుంది అంటే అందరూ ఆహా అంటారు. కానీ ఆ కలలను చేరుకునే కష్టం అమ్మా నాన్నల త్యాగమని తను మాత్రమే గుర్తిస్తుంది. ఎందుకంటే అమ్మాయే కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. అక్కడంతా బానే ఉందా అని అడిగినప్పుడల్లా హా అమ్మా బానే ఉంది అని నవ్వుతూ చెప్పే ఒక అబద్ధం. కానీ ఆ నవ్వు వెనుక ఇంట్లో ఉండే ఆ ప్రేమ, ఆ కంఫర్ట్ లేదే అన్న ఫీలింగ్ని వాళ్ళతో చెప్పలేదు. ఎందుకంటే అమ్మాయే కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. ఇంటికి దూరంగా ఎంతకాలం నుంచి ఉంటున్నా అనుక్షణం మనసు మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా తన వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంటికి దూరంగా ఇంద్రభవనంలో ఉన్నా అది ఒంటరితనమే అవుతుంది. ఎందుకంటే అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ ఆఫ్టర్ ఆల్. అవును, నేను రెక్కలొచ్చిన పక్షిని. అందరూ నేను ఎగిరి ఎత్తును చూస్తున్నారు. బట్ ఆ రెక్కలిచ్చిన అమ్మా నాన్నల్ని ఎవరు గుర్తించడం లేదు అన్న బాధతో ఓడిపోతున్నా. కానీ ఇది నేను ఓడిపోయిన కథ కాదు, నన్ను గెలిపించిన అమ్మా నాన్నల కథ. ఎందుకంటే అమ్మాయి కదా, షీజ్ అ గర్ల్ నెవర్ ఆఫ్టర్ ఆల్.